హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము పిట్యూటరీ గ్లాండ్ గురించి డిస్కస్ చేసాము. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది థైరాయిడ్ గ్లాండ్. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ దట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మనకి నెక్ రీజన్లో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ 2 లోబ్స్తో ఏర్పడుతుంది, బైలోబ్డ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 లోబ్స్, అందుకే దీన్ని ఏమంటారు, బైలోబ్డ్. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ బైలోబ్డ్ అండ్ బటర్ఫ్లై షేప్డ్. చూడండి, బటర్ఫ్లై ఆకారాన్ని కలిగి ఉంది కాబట్టి సో బటర్ఫ్లై షేప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యు సీ ట్రాకియా పైన, ఐ మీన్ అబోవ్ ద లారింగ్స్ పైన ఉండడం జరుగుతుంది అనమాట. థైరాయిడ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఆన్ ది అబోవ్ ది లారింగ్స్. సో ఇఫ్ యు సీ రెస్పిరేటరీ ట్రాక్, ఫస్ట్ వచ్చేసి నాస్ట్రిల్స్, నేజల్ ఛాంబర్, నేజోఫారింగ్స్, తర్వాత లారింగ్స్ పైన మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం జరుగుతుంది అనమాట. సో థైరాయిడ్ వచ్చేసి 2 లోబ్డ్, బైలోబ్డ్, 2 లోబ్స్ ఉంటాయి. అండ్ ఇది బటర్ఫ్లై షేప్డ్ కలిగి ఉంటుంది. అండ్ ఆన్ ది లారింగ్స్ వీ కెన్ సీ దిస్ థైరాయిడ్ గ్లాండ్. ఇన్ ద నెక్ రీజన్, మనకి నెక్ రీజన్లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ అనేది జనరల్గా మనకి అయోడిన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, అయోడిన్ లెవెల్, it will maintain iodine levels. ఓకే, నెక్స్ట్ ఐయోడిన్ నుంచి మనకి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, T3 ఆర్ T4. క్యాల్సిటోనిన్, 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్. T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్ అండ్ T4 అంటే టెట్రా అయోడో థైరాక్సిన్. జనరల్గా రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటి, థైరాక్సిన్ ఒకటి, క్యాల్సిటోనిన్. క్యాల్సిటోనిన్లో 2 టైప్స్ ఆఫ్ థైరాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, T3 అండ్ T4. T3ని మనం ట్రై అయోడో థైరాక్సిన్ అంటాము. అండ్ T4 వచ్చేసి టెట్రా అయోడో థైరాక్సిన్ అంటారు. సో ఇఫ్ యూ సీ ద ఫంక్షన్స్, సో నేను లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు, హైపోథాలమస్లో మనకి రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. థైరోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ మనకి హైపోథాలమస్ నుంచి రిలీజ్ అవుతుంది బ్లడ్ వెజల్స్ ద్వారా. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో మనకి, పిట్యూటరీ గ్లాండ్లోని యాంటీరియర్ లోబ్లో మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి స్టోర్ అవుతుంది. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ని, నెక్ రీజన్లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఎలా, బ్లడ్ వెజల్స్ ద్వారా వచ్చి. ఓకే, ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా బ్లడ్లోనికి రిలీజ్ అవుతాయి కదా. సో ఇది డైరెక్ట్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్లడ్లో నుంచి ట్రావెల్ చేసి నెక్ వరకు వచ్చి ఈ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది యాక్టివేట్ చేయగానే మనకి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, T3 ఆర్ T4 హార్మోన్ అండ్ క్యాల్సిటోసిన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. జనరల్గా మనకి అయోడిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఈ థైరాయిడ్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో T4, T3 వచ్చేసి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి. వాట్ ఈజ్ మెటబాలిజం? ఆల్ ద కెమికల్ రియాక్షన్స్, సెట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ద బాడీ ఆర్ కాల్డ్ మెటబాలిజం. ఓకే, మెటబాలిజం అంటే ఏంటి, అన్ని కెమికల్ రియాక్షన్స్, బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్ని మనం మెటబాలిజం అంటాం. ఈ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే మన మెటబాలిజం పెరుగుతుంది అన్నమాట, బాడీలో మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ గ్లైకాలిసిస్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది కదా, బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది అలా. నెక్స్ట్ హీట్ ప్రొడక్షన్, బాడీలో హీట్ అనేది దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది మనకి, ఈ థైరాయిడ్ గ్లాండ్ వల్ల, అంటే T3, T4 హార్మోన్స్ వల్ల. నెక్స్ట్ ఏటీపీ సింథసిస్, సో గ్లైకాలిసిస్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎనర్జీ సింథసైజ్ అవుతుంది, సో ఏటీపీ సింథసైజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మెటబాలిక్, ఐ మీన్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద మెటబాలిక్ రేట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా జరిగితేనే, కెమికల్ రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా జరిగితేనే నార్మల్గా ఫంక్షన్ అవుతుంది బాడీ. సో ఈ లెవెల్స్ ఎక్కువైపోతే ఎక్కువ మెటబాలిజం జరిగే అవకాశం ఉంది, తక్కువైపోతే మెటబాలిక్ రేట్ డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు గ్రోత్ కానీ ఇవన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో థైరాక్సిన్ అనేది టెట్రా అయోడో థైరాక్సిన్ లేదా ట్రై అయోడో థైరాక్సిన్ అనేటువంటి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి జనరల్గా మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి, అంటే జీవక్రియలో అంటారు. మెటబాలిజం అనేది జీవక్రియలు, అందులో మనకి ఎనబాలిజం అండ్ కెటబాలిజం అనేటువంటి 2 మెటబాలిక్ యాక్టివిటీస్. సో వాటిని ఇంక్రీజ్ చేయడానికి మనకి జనరల్గా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ అవసరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాల్సిటోసిన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ థైరాక్సిన్ హార్మోన్తో పాటు స్టొమాటోట్రాఫిక్ హార్మోన్, ఈ 2 కాంబినేషన్లో మన గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. జనరల్గా మన బాడీలో గ్రోత్ అనేది ఈ 2 హార్మోన్స్ కాంబినేషన్లో జరుగుతుంది. అంటే
స్టొమాటోట్రోపిక్ హార్మోన్ అండ్ థైరాక్సిన్ హార్మోన్. ఈ 2 హార్మోన్స్ కలిసినప్పుడు తొందరగా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ సెల్ డిఫరెన్సియేషన్, ఓకే, బి సెల్ డిఫరెన్సియేషన్, సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. బాడీలో మన డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అంటే స్టొమాటోట్రోపిక్ హార్మోన్ అలాంగ్ విత్ థైరాక్సిన్ హార్మోన్ ఇవి 2 కాంబినేషన్లో మనకి నార్మల్ గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో పిల్లల్లో జనరల్గా మనకి ఈ 2 కాంబినేషన్స్లో గ్రోత్ అనేది జరుగుతుంది, అంటే ఎదుగుదల అనేది ఈ 2 కాంబినేషన్లో జరుగుతుంది. ఒకటి స్టొమాటోట్రోపిక్ హార్మోన్, ఇంకోటి థైరాక్సిన్ హార్మోన్. ఇజ్ ఇట్ ఫైన్? నెక్స్ట్ కమ్స్ క్యాల్సిటోసిన్. సో క్యాల్సిటోసిన్ వచ్చేసి బ్లడ్ కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. క్యాల్సిటోసిన్ ఏం చేస్తుంది? బ్లడ్ కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ తక్కువైపోతాయో ఈ కాల్షియం అనేది జనరల్గా బోన్ మినరలైజేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. బోన్ అనేది గట్టి పడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఒకవేళ తగ్గిపోయాయి అనుకోండి, మొత్తానికే మనకి ఈ కాల్షియం లెవెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, అంటే థైరాక్సిన్ లెవెల్స్ లేకపోతే మనకు క్యాల్సిటోసిన్ రిలీజ్ అవ్వదు. ఈ క్యాల్సిటోసిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ఇది కంట్రోల్ చేసేది ఏంటేంటి? నర్వ్ ఇంపల్స్. అంటే కాల్షియం ఎక్కడెక్కడ పనిచేస్తుంది మనకి? నర్వ్ ఇంపల్స్. నర్వ్ ఇంపల్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వాలంటే మనకి దాన్ని మనం ఏమంటాం? నర్వ్స్ ద్వారా జరుగుతుంది. న్యూరాన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ చేస్తాయి. సో అక్కడ మనకి కాల్షియం అవసరం. నెక్స్ట్ మజిల్ కాంట్రాక్షన్. చెప్పాను కదా నేను, యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్లో మనకి కాల్షియం వెళ్ళి బైండ్ అయినప్పుడు యాక్టిన్ మాలిక్యూల్స్లో మయోసిన్ వెళ్ళి బైండ్ అవుతుందని చెప్పాను. సో అలా మజిల్ కాంట్రాక్షన్కి కూడా మనకి ఈ థైరాక్సిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ బోన్ ఫార్మేషన్ కూడా హెల్ప్ అవుతుంది థైరాక్సిన్ లెవెల్స్, అంటే క్యాల్సిటోసిన్. ఒకవేళ ఇవన్నీ క్యాల్సిటోసిన్ లెవెల్స్ తగ్గిపోతే ఇవన్నీ జరగవు. నర్వ్ ఇంపల్స్ అనేవి కరెక్ట్గా కండక్ట్ అవ్వదు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవ్వదు. మజిల్ కాంట్రాక్షన్ జరగదు. నెక్స్ట్ బోన్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా ఉండదు, అప్పుడు బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి జనరల్గా ఈ క్యాల్సిటోసిన్ లెవెల్స్ తగ్గడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇజ్ ఇట్ ఫైన్? సో క్యాల్సిటోసిన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనకి నర్వ్ ఇంపల్స్ కండక్షన్ స్లో అవుతుంది, మజిల్ కాంట్రాక్షన్ స్లో అవుతుంది, అండ్ బోన్ ఫార్మేషన్ కూడా సరిగ్గా ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్ అనమాట. లో లెవెల్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నార్మల్గా అయితే అన్ని ఫంక్షన్స్ నార్మల్గా జరుగుతాయి. అందుకే ఇక్కడ థైరాక్సిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకు జనరల్గా మెంటల్ రిటార్డేషన్ అనేటువంటి ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది. మెంటల్ రిటార్డేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి? పిల్లలు సరిగ్గా మెంటల్గా ఫుల్ డెవలప్ అయ్యి ఉండరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఫ్రాగ్లో థైరాయిడ్ గ్లాండ్ని తీసేశాడు. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ని తీసేశాడో ఫ్రాగ్లో మెటమార్ఫిసిస్ అనేది జరుగుతుంది జనరల్గా. అంటే డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ కనిపిస్తాయి. డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ కనిపిస్తాయి ఫ్రాగ్లో. ఒకవేళ ఈ థైరాయిడ్ గ్లాండ్ కనుక తీసేస్తే ఈ మెటమార్ఫిసిస్ అంటే డిఫరెంట్ స్టేజెస్ అంటే చెప్పాను కదా, లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి జనరల్గా. మెటమార్ఫిసిస్ అంటే ఏంటి? ఇఫ్ అన్ ఆర్గానిజం షోస్ డిఫరెంట్ టైప్స్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్, దాన్ని మనం మెటమార్ఫిసిస్ అంటాం. ఎగ్జాంపుల్ ఫ్రాగ్లో మనకి టాడ్పోల్ లార్వా ఉంటుంది. ఆ లార్వల్ స్టేజ్లో డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తే ఫ్రాగ్లో మనకి టాడ్పోల్ స్టేజ్లో డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, అంటే థైరాయిడ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. మన గ్రోత్ కానీ మన దేనికి కానీ నార్మల్ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే థైరాయిడ్ గ్లాండ్ ఖచ్చితంగా ఉండాలి. సో అయోడిన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే మన బాడీ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. మెటబాలిజం అంటే అన్ని జీవక్రియలన్నింటినీ మనం మెటబాలిజం అన్నాం. సో అన్ని జీవక్రియలు కరెక్ట్గా ఉంటేనే కదా మన బాడీలో ఎదుగుదల ఉంటుంది. సో అలా మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ హై లెవెల్స్ అయ్యాయి అనుకో చూడండి, హై లెవెల్స్ అయితే ఏమవుతుందో చూద్దాం. సో హై లెవెల్స్లో ఏమవుతుంది, లో లెవెల్స్ ఏమవుతుందో చూద్దాం. థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మనకి గ్రేవ్స్ డిజీజ్ వస్తుంది. ఏమొస్తుంది? గ్రేవ్స్ డిజీజ్. ఇక్కడ ఏమవుతుందంటే థైరాక్సిన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, అంటే జీవక్రియలన్నీ ఇంక్రీజ్ అవుతాయి. జీవక్రియలు ఎక్కువగా జరిగాయి అనుకోండి, అవసరమైనటువంటి ప్రోటీన్సే కాకుండా అనవసరమైనటువంటి ప్రోటీన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఒక మెటబాలిజం జరిగినప్పుడు మనకు జనరల్గా ప్రొడ్యూస్ అయ్యేవి ప్రోటీన్స్ లేదా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ థైరాక్సిన్ ఇంక్రీజ్ అయింది, మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అయింది. అలా మనకి అనవసరమైన ప్రోటీన్స్ అంటే అబ్నార్మల్ ప్రోటీన్స్ రిలీజ్ అయ్యాయి.
అప్పుడు బ్లడ్ థిక్కెన్స్ అయిపోతుంది, అంటే బ్లడ్ అనేది చిక్కబడుతుంది, బ్లడ్ అనేది థిక్గా మారుతుంది. సో అలా మనకి ఇలా బ్లడ్ థిక్ అయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది, అంటే హార్ట్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉందన్నమాట కార్డియాక్ అరెస్ట్ అంటే. సో ఫైనల్గా మనకి హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ డిజీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం గ్రేవ్స్ డిజీజ్ అంటాం. అండ్ ఇంకో కండిషన్ వచ్చేసి ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటారు. అంటే ఏంటి అంటే కొంతమందికి గొంతులో వాపులు కనిపిస్తూ ఉంటాయి, అంటే మెడ భాగంలో మనకి వాపులు కనిపిస్తాయి. అది ఆ కండిషన్ని మనం ఎగ్జాప్థాల్మిక్ కండిషన్ గాయిటర్ అంటారు. గాయిటర్ అంటే మెడలో వాపు. ఎగ్జాప్థాల్మిక్ కండిషన్ అంటే ఏంటి అంటే అప్థాల్మిక్ అన్నారు, అంటే ఐస్ పెద్దగా అయిపోతాయి అండ్ ఆర్బిట్స్ కూడా పెద్దగా అయిపోయి సోలన్ ఐలిడ్స్ అయిపోయి కనుగుడ్లు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తారు వాళ్ళు. ఎగ్జాప్థాల్మిక్ కండిషన్ అంటే ఏంటి, వాళ్ళల్లో కళ్ళు అనేవి బయటికి వచ్చినట్టుగా ఉంటాయి అనమాట. ఇలా కళ్ళు పెద్దగా చేసి చూసినట్టుగా అనిపిస్తూ ఉంటారు వాళ్ళు. నార్మల్గానే వాళ్ళు అలా ఉంటారు అనమాట, గుడ్లు పెద్దగా ఉండి ఐస్ పెద్దగా ఉంటాయి, ప్లస్ ఆ గుడ్లు ఏవైతే ఐస్ ఉన్నాయో అవి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తాయి అనమాట. సో ఆ కండిషన్ మనం ఎగ్జాప్థాల్మిక్ అంటారు. గాయిటర్ అంటే ఏంటి, మెడలో వాపు, నెక్ స్వెల్లింగ్. సో ఇలా ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనేటువంటి కండిషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి హార్మోన్ అంటే థైరాక్సిన్. ఈ హార్మోన్ రావాలంటే థైరోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్లోకి వచ్చి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలా థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ అది లెవెల్ ఎక్కువైపోతే ఇలాంటివి జరిగే అవకాశం, గ్రేవ్స్ డిజీజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. లో థైరాక్సిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ కండిషన్స్ వస్తాయి మళ్ళీ. క్రిటినిజం, గాయిటర్ ఫార్మేషన్ అండ్ మిగ్జోఎడిమా. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రిటినిజం. సో క్రిటినిజంలో ఏమవుతుందంటే నార్మల్ డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది, ఫెయిల్స్ టు డెవలప్ నార్మల్లీ. సో జనరల్గా మనము ప్రతి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ ఏజ్కి ఇంత వెయిట్ ఉండాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ థైరాక్సిన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ స్మాల్ సైజ్, చిన్నగా పొట్టిగా కనిపిస్తారు వీళ్ళు క్రిటినిజంలో. నెక్స్ట్ మెంటలీ రిటార్డెడ్. సో వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేస్తారనమాట, అంటే బ్రెయిన్ అంతగా డెవలప్ అవ్వదు, నర్వ్ ఇంపల్స్ కండక్ట్ అవ్వదు, ఇన్ఫర్మేషన్ అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వద్దు సరిగ్గా అని చెప్పాను నేను. సో అందుకే మెంటలీ రిటార్డెడ్ కండిషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ కోర్స్ అండ్ స్కాంటీ హెయిర్, అంటే హెయిర్ చాలా తక్కువగా ఉంటాయి, అంత ఇట్లా అట్టుకట్టిన ఒక్క దగ్గరికి అయిపోయినట్టుగా కనిపిస్తాయి. ఓకే, సో కోర్స్ అండ్ స్కాంటీ హెయిర్ అంతా దగ్గరికి వచ్చేసి చాలా తక్కువగా హెయిర్ ఉంటాయి అన్నమాట. ఫెయిల్ టు డెవలప్ సెక్షువల్లీ. సో సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సరిగ్గా డెవలప్ అయి ఉండవు. సో అలాంటి కండిషన్ని మనం క్రిటినిజం అంటాం. ఎప్పుడు ఇది జరుగుతుంది, థైరాక్సిన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, అంటే థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా థైరాక్సిన్ రిలీజ్ చేయకపోతే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి గాయిటర్. ఓకే, గాయిటర్ అంటే ఆల్రెడీ చెప్పాను, నెక్లో వాపు వస్తే, మెడలో వాపు వస్తే దాన్ని మనం గాయిటర్ అంటాం. స్వెల్లింగ్ ఇన్ ద నెక్. నెక్స్ట్ ఐరన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఒబెసిటీ, పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా పొట్ట వచ్చేస్తుంది అనమాట. ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి, పొట్ట వచ్చేస్తుంది, అండ్ మెడ భాగంలో వాపులు కనిపిస్తుంటాయి, చాలా వాపు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం గాయిటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మిక్సెడిమా. ఎడిమా అంటేనే వాపు, మిక్సెడిమా. సో ఎప్పుడైనా చూడండి, పఫీనెస్ ఆఫ్ స్కిన్ అండ్ హ్యాండ్స్, కాళ్ళల్లో చేతులలో వాపులు వస్తూ ఉంటాయి. సో ఆ వాపులు ఎందుకు వస్తాయంటే ఈ థైరాక్సిన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే మనకి చేతులు కాళ్ళల్లో వాపులు రావడం జరుగుతుంది. మనం ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది, ఒక నొక్కులాగా ఏర్పడుతుంది అక్కడ. సో అది ఎందుకు అంటే ఈ థైరాక్సిన్ లెవెల్స్ తగ్గడం వల్ల. నెక్స్ట్, ఆల్రెడీ థైరాక్సిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే మనకు మెటబాలిక్ రేట్ కరెక్ట్గా ఉంటుంది. ఇవి తగ్గిపోతే మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. మెటబాలిజం తగ్గితే బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది, పల్స్ రేట్ తగ్గుతుంది, మెంటల్ ఫంక్షన్ కూడా తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ అంటే తెలుసు కదా మీకు, బాడీలో ఒక టెంపరేచర్ ఉంటుంది మనకు నార్మల్గా, ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ పల్స్ రేట్, హార్ట్ బీట్ రేట్ తగ్గుతుంది అనమాట. మెంటల్ ఫంక్షన్, సో అబ్నార్మల్ బిహేవియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి మనకి 2 lobed, బైలోబ్డ్ అండ్ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అంటారు. ఇట్ ఈస్ ప్రెజెంట్ అబౌవ్ ద లారింగ్స్. అండ్
హైపోథాలమస్ నుంచి మనకి థైరోట్రోపిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ నుండి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అది వచ్చేసి యాంటీరియర్ పిట్యూటరీ లోబ్లో స్టోర్ అవుతుంది. ఇది ఇప్పుడు బ్లడ్లోనికి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి మెటబాలిక్ రేట్ తగ్గిపోతుందో ఇది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే బ్లడ్ ద్వారా మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి వచ్చి థైరాక్సిన్ని అలాగే క్యాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ క్యాల్సిటోనిన్ వచ్చి బ్లడ్ కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ థైరాక్సిన్ వచ్చేసి మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అలా మనకి డిఫరెంట్ బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ థైరాక్సిన్ గ్లాండ్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎక్కువ అయిపోతే థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువైతే గ్రేవ్స్ డిజీజ్, ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనేటువంటి డిజీజ్ వస్తాయి. అండ్ లెవెల్స్ తగ్గిపోతే కనుక మనకి లో లెవెల్స్ ఆఫ్ థైరాక్సిన్ లీడ్స్ టు క్రిటినిజం, గాయిటర్ అండ్ మిక్సో ఎడిమా. Is it fine? So these all are about the thyroid gland and thyroxine hormone. Okay, so next we'll discuss about the next gland, endocrine gland. So this completes thyroid gland. ఈ గ్లాండ్స్ అన్ని కూడా 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సో go to